పాడి పరిశ్రమపై రోజురోజుకు చాలా మందికి ఆసక్తి పెరుగుతోంది. కొందరు లక్షలు వెచ్చించి వివిధ రకాల జాతులకు చెందిన గేదెలు, ఆవులను కొనుగోలు చేసి మరీ పాడి పరిశ్రమ నిర్వహిస్తున్నారు. పాడి పశువులు రైతులకు ఎప్పుడూ సహాయంగానే ఉంటాయి. వాటి పేడ నుంచి సేంద్రియ ఎరువులు వస్తాయి. అవి పంటలకు ఎంతో మంచిది. ఇలా పండించిన పంటలకు మంచి డిమాండ్ కూడా ఉంటుంది. అయితే పాడి పశువుల్లో చాలా రకాలున్నాయి. కొన్ని పాలు ఎక్కువగా ఇచ్చేవి కూడా ఉంటాయి. ఇందులో భాగంగానే ఓ రైతు జఫరాబాదీ రకం గేదెలను కొన్నాడు. అతను ఏకంగా నెలకు 60,000 రూపాయలను సంపాదిస్తున్నాడు. దాంతో ఇతనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. గుజరాత్ బొటాడ్ జిల్లాలోని ధాసా గ్రామానికి చెందిన సంజయ్ రాథోడ్ అనే రైతు వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా చేస్తున్నాడు. ఇతడి వద్ద 15కు పైగా పశువులున్నాయి. అయితే జఫ్రాబాదీ జాతికి చెందిన గేదె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ గేదె ధర దాదాపు 2 లక్షలకు పైగా ధర పలుకుతోందని రైతు తెలిపాడు. ఈ గేదె రోజుకు 2 సార్లు చొప్పున మొత్తం 24 లీటర్ల పాలు ఇస్తుందని చెప్పాడు. సదరు రైతు ఒక్కో లీటర్ పాలను 85 రూపాయల చొప్పున విక్రయిస్తున్నాడు. తద్వారా నెలకు 60,000కి పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఈ రకం గేదెల పోషణ పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సదరు రైతు తెలిపాడు. ఈ గేదెల మేత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాడు. అదేవిధంగా నెలకు ఒకసారి విధిగా పశు వైద్యుడి వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించాలని అన్నాడు. గేదెల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం వల్ల పాల ఉత్పత్తి బాగుంటుందని వివరించాడు. వ్యవసాయంతో పాటు పశుపోషణ చేయటం ద్వారా అధిక ఆదాయాన్ని గడిస్తున్న సంజయ్ స్థానిక రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అలాగే మరోవైపు సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్గా మారాడు.